రే ప్రకాష్, నాకు సైలెన్స్ అన్నా వైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు. పొరపాటున మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటా. మగాడైతే రమ్మన్నమాటగా. ఇప్పుడు ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడెవడు. అదే 10 దాటిందంటే నేను వచ్చేసా. మనల్ని ఎప్పుడు పెక్కలేడు. నా పేరు పార్థు. నువ్వు వెతుకుతున్నది, చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే. నేను ఈ తమ్ముని కావాలని చంపలేదు, అది అనుకోకుండా జరిగింది. అతను చనిపోయిన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా. అందుకు నీ మనుషులు నా వెంట పట్టడం, నన్ను చంపాలని ట్రై చేయటం, నేను వాళ్ళని తిరిగి కొట్టడం, ఇవన్నీ నాకు నచ్చవు. నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో, పొరపాటు నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను. అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది. అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, చాలా తప్పుగా. నా తమ్ముణ్ణి చంపినవాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాక్కునుంటాడనుకున్నాను. కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మునవాడు అనుకోలేదు. చూస్తా, నీ దమ్మెంటో ఇప్పుడు చూస్తా. ఒరేయ్ తమ్ముడు, చూసావా, మొదటిసారి వీడు నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు. ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా. వేసేయ్రా. రే ప్రకాష్, నాకు సైలెన్స్ అన్నా వైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు. పొరపాటున మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇంకొకసారి నువ్వు ఈ పార్థుని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే. మా బామ్మ పిడికి శబ్దం వినాలి గాని చూడకూడదనేది. అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది. ఈడు ఇంకా తీరుకోలేనట్టు. ప్రకాష్ మనుషులు రా. రే పార్థు, వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుని తలుచుకుంటున్నాడు. ఇదే తప్ప పార్థుడు వచ్చి నిన్ను కొట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఒరే అనగానే వాడెవడో కారులోంచి దిగి టక్కు టిక్కమంటూ వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు. అది తెలిసి నువ్వు అందులోంచి బాంబు తీస్తావు. అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి. అదేగా జరిగేది. జీవి, ఆగిపోయానే. నవ్వండ్రా, నవ్వండి. ఇదెవరో తెలుసా? పార్థుగాడి ప్రియురాలు. ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది. రండి, దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి. రండా. పార్థు, నేను 10 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు మగాడివైతే నీ ప్రియురాల్ని కాపాడుకో. లేదంటే ఈ మంటల్లో పడి బాడీ మసైపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Hey!
మగాడైతే రమ్మన్నమాటగా. ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడెవడో. నువ్వు నాకు ఇచ్చిన టైమే నేను నీకు ఇస్తున్నాను. నేను 10 లెక్క పెట్టేలోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో. అదే 10 దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. 1 సీఎం 190 చెప్తాడయ్యా, అవన్నీ చేస్తూ కూర్చుంటావా? అసలే హైకమాండ్ నుంచి ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా. ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు మీద జులుం చలాయిస్తున్నామని అంటారు. 3 4 5 6 7 8 9. ఏంటయ్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని? వాడిలాంటి వాడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నాలాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు. చెయ్యి, అలాగే చెయ్యి, ఏం తప్పులేదు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంది కదా, దాని పన్ను చేసుకుపోతుంది. ఏసీపీ ప్రకాష్ అరెస్ట్ చేయవయ్యా. ఏయ్, ఓం! అవునయ్యా, హోమ్నే. ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను నేర్పుతున్నారు. ఇదిగో తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. పద. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అన్నని అరెస్ట్ చేస్తావా? నువ్వు కొంపతీసే పార్దుగాడి కన్నా భయపడ్డావా? అరే జీవి, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువరా. అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి మసైపోయేవాడు. తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీయే కాదు, వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు. ఇప్పుడు చూడు చేస్తా ఫోన్. బయటికి వెళ్ళారండి. అసలు ఏమనుకుంటున్నాడు రా వాడు? నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి వాడు ఊరి మీదకి పోతాడా? నా కాళ్ళ దగ్గరకు రావాల్సిన వాడు నన్నే ఈ స్టేషన్ కి రప్పించి అర్రె ఎంత పెద్ద తప్పు చేశాడు రా. రాయ్, నల్లమల అడవుల్లోకి పోస్టింగ్ ఏం చేస్తా? తీరా తాళం. సార్, ఏసీపీ గారు. ఏసీపీ ఎవడరా? వాడిని ఎప్పుడో తీసేశాను. రేపటి నుంచి నువ్వే ఏసీపీ. తీరా తాళం, తీరా. ప్రకాష్, నేను వచ్చేసా, నీకేం భయం లేదు. ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా? ఆ ఏసీపీ కాదు, పార్దుగాడు వచ్చినా సరే నేను వచ్చేసా. మనల్ని ఎప్పుడు పెక్కలేడు. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. హోమ్ మినిస్టర్ కాణి కోటేశ్వరరావు అదృశ్యం. ఇన్నాళ్లు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ ని విడుదల చేయమని కోరుతూ అతని అనుచరులే హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుని ఏసీపీ వర్మ దర్యాప్తు చేస్తున్నాడు. ఇప్పటిదాకా సిటీ అంతా నీకోసం గాలించొస్తున్నాను రా. అరే, నువ్వేంట్రా 420 గళ్ళ ఇక్కడున్నావు? నేను బయటకు వచ్చానంటే రాలేవు. వీడి మీద ఉన్న ప్రతి ఒక్క కేసుని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. వీటిల్లో 90% కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేది అసెంబ్లీ కాదు, డైరెక్ట్ గా అండమాన్ జైలుకే. ఆరావాకు రాయ్ ప్రకాష్, నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను, నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని. ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు. దులిపేస్తా. నీ ప్రతి కేసుకి ఒక ఉరి శిక్ష వేయిస్తా. నీ చాప్టర్ ని పూర్తిగా అంతం చేస్తా. ఇన్నాళ్ళకి తీరిందిరా నా కళ. పోలీస్ స్టేషన్ ఎవరో బాబు పెట్టి పెంచేశారు.
ఏసీపీ, నన్ను పెట్టడానికి మీ జైళ్లు సరిపోతాయిరా? సరిపోవురా? నా చూపుకే చెదిరిపోతాయిరా? నేను చెప్తూనే ఉన్నా, సింహాన్ని పక్కలో పడుకోబెట్టుకోవద్దని. ఏమైంది? చివరికి శివ శివ అంటూ కైలాసానికి వెళ్ళిపోయింది. ఏసీపీ, పార్థుని కూడా నీ దగ్గరికి పంపిస్తా. దగ్గరుండి అక్కడ రిసీవ్ చేసుకో. తెలుగు 1